వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో గత కొన్ని నెలలుగా తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం రాపూరు మండలంలో 2 వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వద్దకు పలుమార్లు వెళ్లిన 2 వర్గాలు అయినా కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం వద్దకు చేరిన రాపూరు మండల అధ్యక్ష పదవి పంచాయతీ రంగంలోకి దిగిన అధిష్టానం మండలంలోని తెలుగుదేశం కార్యకర్తలకు మొబైల్ SMS ద్వారా అధ్యక్షుని ఎన్నుకునే విధంగా SMSలు పంపడం జరిగింది. ఈ SMS ద్వారా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అనుచరులైన చెన్ను అశోక్ రెడ్డికు ఎక్కువ సంఖ్యలో SMS పోలింగ్ ద్వారా ఎన్నుకోవడంతో ఈ రోజు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో రాపూరు మండల పార్టీ అధ్యక్షుడిగా చెన్ను అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో నాకు ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను కార్యకర్తలు అందరితో కలిసి మెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చిగురుపాటి ప్రసన్న, మాజీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, MMT మధురెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి మా హృదయపూర్వక అభినందనలు. గత ఎలక్షన్లో నేను ఇంకా మా తిరుపాలన్న చిన్నాన్న ఉంటారు అన్న తిరుపాలన్న మేము కష్టపడి తిరిగి రాపూర్ మండలంలో మెజారిటీ కాకుండా ఎంతో కష్టపడి పార్టీకి సహాయపడ్డాం. సో దాన్ని గుర్తించినందుకు మన కురుగొండ్ల రామకృష్ణ గారు మాకు ఈ బాధ్యత అప్పగించి ఈ బాధ్యతని ఒక పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి మా కార్యకర్తలందరినీ కలుపుకొని అందరికీ సమన్వయపరిచి గతంలో కన్నా ఇంకా మెరుగ్గా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకి ఈ విధంగా ప్రతి మండలంలోనూ పంచాయతీలలో అందరి దగ్గర కూడా సభ్యులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండి నేను కూడా కార్యకర్తగా వచ్చాను కాబట్టి పార్టీగా గుర్తించి టికెట్ ఇచ్చి 7 రోజులు శాసనసభ్యుడయ్యాను, 3 రోజులు. కాబట్టి పార్టీని నమ్ముకొని పనిచేస్తే ఎవరు నష్టపోం. అంటే పదవులు కూడా ముందు వెనక ఉంటాయి కాబట్టి దీనికి ఓడ్చుకోవాలి. పదవులు రాలేదని బాధపడడం తీసుకోవడం మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కష్టపడిన వాళ్ళకి అవకాశం ఇస్తుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని మనం పదవులు పొందిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి ఆయా గ్రామాల్లో సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పడం కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ఒకటే కోరుకుంటారు, ప్రజల్లో మమేకమై ఉంటే ఎప్పుడు వాళ్ళు కూడా పంచుకోవాలి, మనల్ని ఖచ్చితంగా గెలిపిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో అందరూ కూడా పార్టీ కట్టుబడి మన పార్టీ చాలా పద్ధతి ప్రతిష్ట స్వర్గీయ వెంకటరామారావు పెట్టిన పార్టీ ఉంది. కాబట్టి నియమ నిబంధనలతో మనందరూ కూడా పని చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ అందుబాటులో
గారిని పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పడం కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరూ